ఆర్యబంధువులు అందరికీ నమస్తే. మనమందరము ఆ యొక్క సృష్టికర్త పరమాత్మ యొక్క పూజా విధానము ఇంతవరకు సలిపాము. ఈ పూజ మాత్రమే సృష్టికర్తకు చెందుతుంది అని వేదాలలో ఆయన చెప్పారు. వేదాలు ఎక్కడివి అనగా భగవంతుడే ఆ యొక్క అతని జ్ఞానాన్ని లోకానికి మానవులకు అందించాడు. ఈ విధంగా మీరు చేసుకున్నప్పుడే మీకు ఇహపర సుఖములు అన్నీ లభిస్తాయి, మోక్షాన్ని కూడా సాధించుకుంటారు. మీ ఇష్టానుసారంగా మానవులు రచించినటువంటి పురాణాల వెంబడి పోతే మీరు ఏమీ సాధించలేరు. అట్లనే పుడుతూ చస్తూ నానాక బాధలు దుఃఖాలు పడుకుంటూ ఉంటారు అని భగవంతుని ఆదేశం. భగవంతుడు వేదాలను ఇచ్చినట్లు మనకు వేదమంత్రంలోనే చెప్పబడినది. తస్మాత్ యజ్ఞాత్ సర్వహుత రుచ సామాగ్ని జగ్జిరే ఛందాంసి జగ్జిరే తస్మాత్ యజుస్తస్మాత్ అజాయత అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనేటటువంటి ఈ వేదాలన్నీ కూడా నా జ్ఞానముచే వెలువడినాయి, మీకు అందించాను. ఇవి మాత్రమే భగవంతుని పూజకు అవసరాలు. మీ యొక్క క్షేమానికి, లోకము శుభానికి అన్నిటికీ కూడా ఇవి మాత్రమే పనికొస్తాయి. మానవులు కవులు రచించినటువంటి కథలు, పురాణాలు, భాగవతాది కథలు ఇవన్నీ కూడా ఒట్టి పుక్కిట పురాణాలు అని వేదం చెబుతున్నది. ఇది తెలుసుకోవాలి మనమందరం. ఎంతకాలం బ్రతికినా, సుఖము వయస్సంతా పోయినా, గుళ్ళు గోపురాలు టెంకాయలు నిమ్మకాయలు ఇట్లనే మన జీవితం అంతా సరిపోతుంది. అక్కడ భోజనాలు పెడతారు, ఇక్కడ భోజనాలు పెడతారు అని వెళ్ళడము, పౌర్ణాలకు అమావాస్యలకు డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళడము ఒక సోమరి పని తప్ప మరొకటి కాదు. కాబట్టి మనము భగవంతుని యొక్క వేదాన్ని నమ్మగలిగిన వాడే భక్తుడవుతాడు. అంతవరకు అందరూ నాస్తికులే. నాస్తికులు అంటే అర్థమేమిటి?